ఒక్క మహిళా కళాశాల ఉంటే దాన్ని గాలికి వదిలేస్తే యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వకుండా పార్టీ సొంత నాయకులకు యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు, కానీ మహిళలకు యూనివర్సిటీ జీవో ఇచ్చి దాన్ని బిల్లు చేయకుండా చట్టం చేయకుండా వదిలేస్తే నా దగ్గర ఉన్న విద్యాశాఖ మిత్రులందరిని అడిగి క్యాబినెట్లు ఆమోదించి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి దానికి అవసరమైన 550 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఇది మా చిత్తశుద్ధికి మారుపేరు కాదా? ఇంతకుముందు మా మిత్రుడు చిట్టి అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి. బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, ఎక్కువ చెప్తే కూడా బాగుండదు, ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు. ఏ ఆడబిడ్డ అయినా పండుగ పూట ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్లి పొలాలలో పిట్టలను బెదరగొట్టడానికే కట్టిరు అధ్యక్ష. చాలా పొలాలలో నేను చూసిన. సూరత్లో తూకానికి తెచ్చిరు అధ్యక్ష. 6.5 మీటర్లు చీర ఉంటే 1/2 మీటర్ దండి కొట్టి 6 మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు 2 చీరలు మంచి చీరలు కట్టుకునే చీరలు ఉండాలని చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే సీరమని ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకి ఇచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ ప్రభుత్వం ఉన్నది, మీరు పండుగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు 2 జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష. ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి, నమ్మకము. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి 1000 ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాళ్ళ నుంచి రెంట్కు తీసుకోకుండా 1000 ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు కొనిచ్చి ఆర్టీసీ కార్పొరేషన్కి వాటిని కిరాయి పెట్టి 77,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వర్లు చేయడానికి 1000 ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఇచ్చినాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు సోలార్ పవర్ సంబంధించి సోలార్ పథకాల గురించి మనం ఇన్ని టీవీలలో పేపర్లో చూసినాం. సోలార్ పవర్ ఉత్పత్తి ఎవరు చేస్తారంటే అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు చేస్తారు. అదానీ అంబానీలు టాటా బిర్లాలు సోలార్ పవర్ ప్రాజెక్టులు కడుతుంటే మా ఆడబిడ్డలు ఎందుకు కట్టలేరు, అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు ఎందుకు పోటీ పడలేరు అని మేము ఆలోచన చేసి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖ ఆడబిడ్డలతోని చేసి ఇవాళ 1000 మెగావాట్ల యజమానులను సోలార్ పవర్ ప్రాజెక్టులలో ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదా అధ్యక్ష?